నాన్న ప్రేమంటే ఏంటో 30-40 ఏళ్ల తర్వాత తెలుస్తుందని, అలాగే చంద్రబాబు విజన్ 30 ఏళ్ల తర్వాతే అర్థమవుతుందని మంత్రి లోకేష్ అన్నారు. పారిశ్రామికవేత్తల పని అంత తేలిక కాదని, అది తనకు తెలుసని తెలిపారు. చంద్రబాబు హెరిటేజ్ కంటే ముందు 3 పరిశ్రమలు పెట్టి ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఇంకెందుకులే అని ఆయన ఆ రోజు వదిలేసి ఉంటే హెరిటేజ్ ప్రారంభమై ఇంతటి స్థాయికి వచ్చేది కాదన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఒకటే అండి, ఏమైనా సాధిస్తే కనీసం 5 నిమిషాలు ఎంజాయ్ చేసే అవకాశం మాకు ఎవడైనా. అరే 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది భారతదేశంలో, ఎక్కడ రిలాక్స్ అవుతామన్న భయంతో నెక్స్ట్ ఏంటి కంటిన్యూస్ గా మమ్మల్ని పుష్ చేస్తున్నాం. ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీ అనేది ఈజీగా ఉండదు. ఎందుకంటే నేను చూసిన వాడిని. ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇప్పుడు హెరిటేజ్ అనే ఒక సంస్థ గుర్తొస్తుంది. కానీ హెరిటేజ్ ముందర ఆయన 3 సంస్థలు స్టార్ట్ చేసి 3 ఫెయిల్ అయినాయి. ఆ 3 ఫెయిల్ అయినాయి అని మా అమ్మ తిట్టిందో లేదో తెలియదు, ఇప్పుడు అడగాలి నేను. బట్ ఆ 3 ఫెయిల్ అయినాయి నాకు ఎందుకులే అనుకుంటే హెరిటేజ్ స్టార్ట్ చేసేవారు కాదు. సో ఆంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ ఇస్ నాట్ ఈజీ, బట్ పర్సిస్టెన్స్, పర్సివరెన్స్ ఆల్వేస్ పేస్ ఆఫ్. అండ్ మళ్ళీ తిరిగి ఆయన హెరిటేజ్ స్థాపించారు. 1994లో ఐపీఓ వెళ్ళింది. అప్పుడు మార్కెట్ లో డబ్బులు రేజ్ చేశారు. ఇంకా దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా అంచెలంచెలుగా ఎదిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూసే వ్యక్తి. వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు ఈజ్ లైక్ అ ఫాదర్. ఎందుకు చెప్తున్నానంటే మనందరం పుట్టి పెరిగినప్పుడు ఎక్కువ అమ్మ ప్రేమతో పెరిగిన వాళ్ళం. అమ్మ ఎప్పుడు మనకి ఇంటి దగ్గర ఉంటారు, ఇంట్లో ఉంటారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. భోజనం చేసావా, తిన్నావా, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లేది అమ్మే. కానీ 30-40 సంవత్సరాల తర్వాత నాన్న విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నాన్న పడిన కష్టం చూస్తాం, తెలుసుకుంటాం. అబ్బో ఇంత కష్టపడ్డారా అని అప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి వ్యక్తి. ఎందుకంటే 1994లో హైదరాబాద్ లో ఐటీ అంటే చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 30 సంవత్సరాలు ముందు చూపుతో ఆలోచించి డెవలప్ చేస్తారు. దట్ ఈస్ ద సేమ్ విజన్ హీ has not changed. అమరావతి కావచ్చు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ అని అదే విజన్ తో ఆయన పనిచేస్తున్నారు. సో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కూడా తప్పనిసరిగా మేము సాధిస్తాం.